వెల్కమ్ టు ఐ న్యూస్. నేను ఆశ. భారతదేశ రక్షణ బలగాలు ఇప్పుడు హై అలర్ట్ తో ఉన్నాయి. సరిహద్దుల్లో సాయుధ సన్నద్ధతను ప్రదర్శిస్తూ భారత త్రివిధ దళాల సంయుక్త యుద్ధాభ్యాసం మొదలైంది. ఆపరేషన్ త్రిశూల్. పాకిస్తాన్ తో ఉన్న లాంగ్ బోర్డర్ వెంబడి జరుగుతున్నటువంటి ఈ మెగా ఎక్సర్సైజ్ దాదాపు 30,000 మంది సైనికులతో భారత చరిత్రలోనే బిగ్గెస్ట్ జాయింట్ మిలిటరీ డ్రిల్ గా రికార్డ్ సృష్టించింది. ఈ విన్యాసాల పట్ల పాకిస్తాన్ ఎందుకు ఉలిక్కిపడింది? యుద్ధాభ్యాసం ప్రధాన కారణాలేంటి? ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ మళ్ళీ తన రియల్ పవర్ ను ప్రదర్శిస్తోంది. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10వ తేదీ వరకు జరిగే ఈ ఆపరేషన్ త్రిశూల్ యుద్ధం జరిగే అన్ని డొమైన్లలో మన యుద్ధ కౌశలాన్ని చెక్ చేస్తోంది. ఈ విన్యాసంలో ఆర్మీ దక్షిణ కమాండ్, నేవీ పశ్చిమ కమాండ్, ఎయిర్ ఫోర్స్ దక్షిణ పశ్చిమ కమాండ్ తో పాటు కోస్ట్ గార్డ్, బిఎస్ఎఫ్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. 20 నుంచి 25 యుద్ధ నౌకలు, 40 ఫైటర్ ప్లేన్స్ పాలుపంచుకుంటున్నాయి. రాజస్థాన్ డెజర్ట్ నుంచి కచ్ లోని చిత్తడి ప్రాంతాల వరకు ఎవ్రీ స్క్వేర్ ఇంచ్ లో ఈ పవర్ షో జరుగుతోంది. భారత్ చేస్తున్న ఈ బిగ్ ఎక్సర్సైజ్ తో దాయాది దేశం బౌఖలాట్ గురైంది. రియాక్షన్ గా పాక్ నవంబర్ 2 నుంచి 5 వరకు అరేబియా సముద్రంలో నావల్ లైవ్ ఫైరింగ్ డ్రిల్స్ ను అనౌన్స్ చేసింది. ఆర్మీలో పర్ఫెక్ట్ కోఆర్డినేషన్. ఈ డ్రిల్స్ తో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మధ్య తాల్మేల్ టెస్ట్ అవుతోంది. ఇక ముఖ్యంగా ఇప్పుడు స్పేస్, డ్రోన్ టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో మల్టీ డొమైన్ వార్ఫేర్ కు రెడీ అవుతున్నాయి. మన స్వదేశీ ఆయుధాల పవర్ టెస్ట్ అవుతోంది. T-90S అర్జున్ ట్యాంకులు, అపాచీ అటాకర్ హెలికాప్టర్లతో పాటు డ్రోన్లను అడ్డుకునే సిస్టమ్స్, కమ్యూనికేషన్ జామింగ్ ఎక్విప్మెంట్స్ ను కూడా ఇక్కడ రియల్ వార్ సిచ్యువేషన్ లో చెక్ చేస్తున్నారు. ఈ బిగ్ పవర్ షో ద్వారా భారత్ పాకిస్తాన్ కు బిగ్ వార్నింగ్ ఇస్తోంది. భారత్ వైపు కన్నెత్తి చూసే ధైర్యం చెయ్యొద్దు అనే స్ట్రాంగ్ మెసేజ్ ఈ ప్రదర్శన ద్వారా అందిస్తోంది. ఇది కేవలం ప్రస్తుతం కోసం కాదు, భవిష్యత్ యుద్ధాలకు రెడీ అయ్యే ప్రిపరేషన్ క్లాస్. అనుకోని దాడులు జరిగితే మన సైనికులు స్పాట్ లో సరైన స్ట్రాటజీని డెవలప్ చేసుకునేలా ట్రైనింగ్ ఇస్తున్నారు. ద్వైపాక్షిక లేదా బహుపాక్షిక యుద్ధాభ్యాసాలలో మిత్ర దేశాలతో బెటర్ కోఆర్డినేషన్ డెవలప్ అవుతోంది. యుద్ధంలోనే కాదు, విపత్తుల సమయంలో కూడా ఈ అనుభవం చాలా హెల్ప్ అవుతోంది. మొత్తానికి ఆపరేషన్ త్రిశూల్ కేవలం ఒక మిలిటరీ డ్రిల్ మాత్రమే కాదు, ఇది భారత డిఫెన్స్ డెడికేషన్ కు ఒక పవర్ఫుల్ సింబల్. ఈ మెగా ఎక్సర్సైజ్ ముగింపుతో సరిహద్దుల్లో టెన్షన్ మరింత పెరుగుతుందా? చూడాలి మరి.